వెల్కమ్ టు వ్యూ పాయింట్. వాము మనం ఇంట్లో ఉపయోగించే పదార్థం. అయితే వామును మనం అన్ని రకాల వంటకాలలో ఉపయోగించము. కేవలం కొన్ని పదార్థాలలో మాత్రమే వామును ఉపయోగిస్తాం. అయితే వామును మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. జీలకర్ర మాదిరిగానే గింజల రూపంలో ఉండే వాము మంచి సువాసన వెదజల్లుతూ నమిలి తిన్నప్పుడు ఘాటుగా ఉంటూ మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. వామును కొన్ని ప్రాంతాలలో ఓమా అని కూడా పిలుస్తారు. మన అనేక అనారోగ్య సమస్యలకు వాముతో వంటింటి చిట్కాలను మన అమ్మమ్మలు తాతయ్యలు చాలా మంది చేయడం మనకు తెలుసు. అయితే అటువంటి వాములో ఉండే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వాములో నియాసిస్, థియామిన్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్లు, ఖనిజాలు, ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వామును నేరుగా నమిలి తినడం మాత్రమే కాకుండా వాము నీటిని ప్రతిరోజు తాగడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. వామును మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవడంతో ఇది మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో మెరుగైన పాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులతో పాటు వివిధ దీర్ఘకాలిక సమస్యలను వాము తగ్గిస్తుంది. వామును మనం ప్రతినిత్యం తీసుకోవడం కారణంగా మన రక్తపోటును నియంత్రించడానికి అది బాగా సహాయపడుతుంది. వాము మన గుండె కణాలు, రక్తనాళాలలోకి కాల్షియం చేరకుండా అడ్డుకొని రక్తపోటును బాగా తగ్గిస్తుంది. వాములో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తాయి. వామును తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆస్తమాతో బాధపడే వారికి కూడా వాము ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇక జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి వాము దివ్య ఔషధంగా చెప్పాలి. అజీర్ణం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు వాము తింటే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాము కడుపు నొప్పికి కూడా బాగా పనిచేస్తుంది. మహిళలకు పీరియడ్స్ టైంలో విపరీతమైన కడుపు నొప్పి, నడుము నొప్పిని తగ్గించడానికి వాము ఉపయోగపడుతుంది. శరీరంలో దీర్ఘకాలికంగా ఉన్న వాపులు, నొప్పులు తగ్గడానికి కూడా వాము బాగా ఉపయోగపడుతుంది. వాములో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది పదే పదే వామును తింటూ ఉంటారు. అయితే ఇది మాత్రం మంచిది కాదని చెప్తున్నారు. ఏదైనా మితంగా తీసుకున్నప్పుడే దాని ప్రయోజనాలు మనకు తెలుస్తాయి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే ప్రతికూలమైన ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది.